ప్రభు నాకు మహిమ కలుగును గాక. క్రీస్తు ఈ సాయంకాలం కార్యక్రమంలో మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గడిచిన 4-5 మాసాల నుంచి ఈ విధంగా ఈ సెల్ ఫోన్ యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఆ దేవుని వాక్యాన్ని సంఘానికి అందించడానికి దేవుడు ఎంతగానో కరువు చూపించి నడిపించినాడు. నిజంగా మీరు కూడా ఆసక్తితో వీక్షిస్తూ ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించినందుకు మీరు కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి ఈ వీడియో తీయడానికి ఎడిట్ చేయడానికి యవన బిడ్డలు వీరు కూడా ఎంతగానో ప్రయాసపడుతున్నప్పటికీ దేవుని కృప చూపించి ఆయన జ్ఞానం చొప్పున వారు ఈ విధంగా ఈ చక్కగా వీడియోస్ తీసి వారు అప్లోడ్ చేయడానికి దేవుడు వారికి మంచి అవకాశం ఇస్తున్నాడు కనుక మరి ఈ విధంగా మనం అందరము ఆ దేవుని వర్తమానం వినడానికి దేవుడు మనకు ఒకసారి ఈ రీతిగా దేవుడు చక్కటి అవకాశం ఇచ్చాడు కనుక దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞమై ఉండవలసిన వారమై ఉన్నాం. దేవుడు ఆమెకు స్తోత్రం కలుగును గాక. ఏర్పాటు చేసిన లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే దేవుడు మన ప్రతి అవసరమును తీర్చును. దేవుడు మన ప్రతి అవసరమును ఆయనే తీర్చగలుగుతాడు. ఎందుకంటే సృష్టి యావత్తును సృష్టించిన సృష్టికర్త ఆయనే. మనందరినీ కూడా ఆయన రూపించిన వాడు. తన స్వహస్తాలతో నిర్మింపబడి ఈ లోకంలో తన జీవవాయువును మనము అందిపుచ్చుకొని ఈ లోకంలో జీవాత్మగా ఆయన జీవం కలిగిన బిడ్డలుగా కుమారులుగా కుమార్తెలుగా ఈ లోకంలో జీవించడానికి మానవ మనుగడకు ఒక మంచి అవకాశము దొరికింది. దేవుడు ఆమెకు స్తోత్రం కలుగును గాక. అందుకనే ప్రకృతి యావత్తును ఆయన ద్వారానే ఏర్పరచబడింది కనుక ప్రతిదీ కూడా ఆయనే ఇవ్వాలి. ఆయన ఇవ్వలేకపోతే ఈ మానవ మనుగడ ఈ భూమి మీద ఉన్న మొత్తం జీవరాశులు ఉనికి ఉండడము ప్రశ్నార్థకమే కనుక అందుకనే దేవుడు మన ప్రతి అవసరమును ఆయన తీర్చగల సమర్థుడు కనుక అలాంటి సమర్థుడు కనుకనే అందుకనే ఆయన ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఇక మనం చూస్తాం 4వ అధ్యాయం 19వ వచనంలో ఏమని కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. మన ప్రతి అవసరాన్ని ఆయన తీర్చేవాడే. మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన తండ్రి దేవుని దగ్గర ఆయన మన కొరకు అనుదినము యాజకునిగా విజ్ఞాపన యాచన చేస్తూ మనం కూడా కొనసాగిస్తూ ఉన్నాడు. దేవుడు ఆమెకు స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ చూసినట్లయితే ఆయన ప్రతి అవసరత తీర్చగల సమర్థుడు కనుక దేవుడు మన ప్రతి అవసరమును తీర్చేవాడు. ఈ సాయంకాలం వీక్షిస్తున్న మనందరి జీవితాల్లో కూడా ఈ ఒడిదుడుకుల జీవితంలో దేవుని సహాయమే అవసరం. మనకు మనుషుల సహాయము వ్యర్థము కనుక ఆ సహాయము ఎప్పటికైనా భారం ఉంటుంది. దేవుని సహాయము అది ఎప్పటికీ కూడా అది నిజంగా మన మీద భారం మోపేది కాదు, కానీ తిరిగి సహాయం చేసే మనస్తత్వం కలిగిన ఒక గొప్ప కార్యం కనుక ఈ సాయంకాల సమయంలో మనం వీక్షించి చూసినట్టయితే కొంత వాక్యాలు మనం చూసినట్టయితే మన ప్రతి అవసరత తీర్చే దేవుడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా ఆయన బాప్తిసం పొందిన తర్వాత శిష్య బృందాన్ని తీసుకొని ఆయన సమకూర్చుకొని సువార్త ప్రకటించడానికి ఆయన సిద్ధపడి వెళుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చేసిన మొట్టమొదటి సూచక క్రియ ఏంటి అని చూసినట్టయితే ఇక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయము ఇక్కడ 8-9 వచనం మనం చూసినట్టయితే ఇక్కడ కానా ఊరిలో వివాహమునందు ద్రాక్షరసం అయిపోయినప్పుడు అయిపోయింది. కానా ఊరిలో యేసుక్రీస్తు ప్రభువు తన తల్లిని అంటే వారు తెలిసిన వారు అనుకుంటా బహుశా అందుకనే మరియా యేసుక్రీస్తు ప్రభు తల్లి కూడా అక్కడ ఆ వివాహానికి ఆమె కూడా వెళ్ళడము జరిగింది కనుక అక్కడ ఆ వివాహ కార్యక్రమంలో వచ్చిన వారందరికీ చక్కగా ద్రాక్షరసం ఇస్తున్నారు. వెల్కమ్ డ్రింక్ లాగా వారిని ఆహ్వానిస్తున్నారు. వారు అక్కడికి ఇచ్చినప్పుడు వారందరూ ఆ ద్రాక్షరసాన్ని సేవిస్తూ వారు ఆనందంలో తర్వాత మత్తులో ఉన్నట్టు ఆనందంలో ఉన్నారు. కొంతమంది మత్తులో కూడా ఉన్నారు. కానీ అయితే ఆ ఇస్తర సమయంలో ద్రాక్షరసం అయిపోగానే అక్కడ ఏంటి అంటే విందు అక్కడ చాలా గ్రాండ్గా జరిగిస్తున్నారు కనుక ఆ గ్రాండ్ అయిన విందులో నిజంగా దాని కొరత ఏర్పడితే అది లోటుగా ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు మనం కూడా సామాన్యంగా కొన్నిసార్లు వివాహాలకు వెళ్ళినప్పుడు సిద్ధపడి వెళ్తాం. నిజంగా 12-1 గంట దాకా వాక్యమై తర్వాత 2 గంటల దాకా పెళ్లి జరిగి 2:30 తర్వాత 3 గంటలకు భోజనం పెడుతుంటే ఎంత ఆకలి ఉంటుంది. ఆ సమయంలో అన్నం వడ్డిస్తున్న సమయంలో ఒక 100 మంది ఒక 500-600 మంది వచ్చిన తర్వాత ఒక 100-200 మంది భోజనం చేయగానే అన్నం అయిపోయింది అనుకోండి, ఎట్లుంటుంది? ఇంకా ఆ పెళ్ళి ఎంత గ్రాండ్గా జరిగినా ఏది చేసినా అక్కడ ఆ కొరత నిజంగా దాని ద్వారా అక్కడ జరిగిన కార్యక్రమం బట్టి జరిగించిన ఆ వివాహ కార్యక్రమం జరిగించిన ఇరుపక్షాల పెద్ద మనుషులను తర్వాత ఆ వివాహ సంబంధించిన వారందరినీ వచ్చిన బంధువులంతా
ఏమంటూ కోపడతా ఉంటారు. అంటే క్యాలిక్యులేషన్ లేదు, సరిగా లెక్క చూసుకోలేదా, అసలు ఇలాంటి కార్యక్రమం వచ్చినప్పుడు కనీసం కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి కదా, ఎక్కువ చేయాలి కదా, ఎట్లెందుకు అనాలోచితంగా ఆలోచించి చేశారని చెప్పని కొన్నిసార్లు అలాంటి సంఘటనలు మనము నిజంగా అట్లాంటి వివాహ కార్యక్రమం వెళ్తున్నప్పుడు జరుగుతూ ఉంటుంది. మనము అంటే నిజంగా అలాంటి అనుభవం గుండా మనం వెళ్ళినాం. అయితే అలాంటి పరిస్థితి ఇక్కడ కానా అనే ఊర్లో కూడా జరిగినప్పుడు నిజంగా అక్కడ ఆ కుటుంబానికి అవమానము వచ్చే పరిస్థితిలో నిజంగా యేసుక్రీస్తు ప్రభువారి తల్లి వెళ్ళి యేసుక్రీస్తుకు తెలియచేయడము, యేసుక్రీస్తు ప్రభువారు వారికి చెప్పడము. ఈ విధంగా ఏమనంటే ఇక్కడ వాక్యభాగం చూస్తే యోహాను సువార్త 2వ అధ్యాయము 8-9 చూస్తే, అప్పుడు ఆయన వారితో, మీరెప్పుడు ముంచి వెందు ప్రధాన యుద్ధకు తీసుకొని పొండిని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయేను గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, దేనామకు స్తోత్రం కలుగును గాక. ఇక్కడ వాళ్ళంటే ఆ ద్రాక్షరసం అయిపోయిందని తెలిసి ఆ చెప్పగానే మరియమ్మ వచ్చి చెప్పగానే యేసుక్రీస్తు ప్రభువారు ఆ నీళ్ళతో బాణాలు నింపన్నాడు. ఆ తొట్టిలు ఆ నీళ్ళతో ఆ బాణాలు నింపిన తర్వాత ముంచి తీసుకొని వెళ్ళి ఇప్పుడు మీరు అందరికీ పోయండి అన్నప్పుడు ముంచినప్పుడు నీళ్ళలాగా ఉన్నాయి, అందరికీ పోస్తున్నప్పుడు ద్రాక్షరసముగా మార్చబడింది. అంటే అక్కడ ఆ కొరత తీర్చబడింది. అంటే అక్కడ అవమానం రావాల్సిన చోట తిరిగి దేవుడు అక్కడ వారికి ఘనత తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. అంటే అక్కడ అవసరం ఉండింది. ఆ ద్రాక్షారసం అప్పుడు అక్కడ అది అవసరం ఉండింది కనుక యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా ఆ అవసరతను తీర్చినట్టుగా మన వాక్యభావంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక మన ప్రతి అవసరం ఇక్కడ అవమానకరంగా జరగవలసిన ఆ కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా అక్కడ కొరతను తీర్చి ఆ అవసరతను తీర్చి నిజంగా తిరిగి ఆ కార్యక్రమాన్ని ఘనంగా జరిగించుకున్నారు. కనుక ఘనమైన కార్యము యేసుక్రీస్తు ద్వారా జరిగింది. కనుక అలాంటి కష్ట సమయాల్లో కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కుటుంబాల్లో కానీ మన ఇళ్ళలో కానీ కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు వస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా మనకు సహాయం చేసిన సంఘటనలను మనం అనేక సార్లు మనము అనుభూతిని కలిగిన వారమై ఉన్నాం. కనుక అందుకని యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా అవసరత తీర్చే దేవుడు. నిజంగా ఇక్కడ ఒక సంఘటన మనం చూసినట్టు ఇక్కడ 2వ రాజుల గ్రంథంలో మనం చూస్తాం. ఇక్కడ 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము ఇక్కడ వచనం మొదటి నుంచి కొన్ని వచనాలు చూసినట్లయితే ఇక్కడ, అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తి గలవాడై ఉండనని నీకు తెలిసై ఉన్నది. ఇప్పుడు అప్పులోవాడు నా ఇద్దరు కుమారులను తనకు దాసులుగా ఉన్నటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా అంటున్నాడు. ఇక్కడ ప్రవక్తల శిష్యుల్లో ఎలీషా గారి మంచి పాండిత్యం కలిగిన వారు అక్కడ బైబిల్ కాలేజ్ నడిపించినట్టుగా మనం లేఖన వాళ్ళు మనం చూస్తుంటాం. అంటే ఒక తరబీదునిచ్చే తరగతి గదులను కూడా ఆయన నడిపించినట్టుగా మనము ఈ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అయితే అలాంటి శిష్యులలో ఒక శిష్యుడు హఠాత్తుగా ఆయన మరణించిన తర్వాత ఆయన నిజంగా వారింటికి అప్పుల వారు రావడం, అంటే ఆయన జీవించిన కాలంలో కుటుంబ పోషణ కోసం కొంచెం ఇబ్బంది అయినప్పుడు అప్పు తీసుకుని ఉన్నాడేమో, అంటే ఆ సమయానికి చెల్లిస్తున్నాడేమో. అయితే ఆయన చనిపోయిన తర్వాత చెల్లించడం అవకాశం లేదు కనుక వారింటికి వచ్చి వారి భార్యను అడుగుతున్నారు, మీ ఆయన మా దగ్గర అప్పు తీసుకున్నాడు, ఆ అప్పు ఎవరు చెల్లిస్తారు, ఇవ్వండి అంటే, మా కుటుంబ పరిస్థితి మాకు బాగాలేదు, భోజనానికి మాకు ఇబ్బంది ఉంది కనుక మేము మీ అప్పు తీరడము కష్టమవుతుంది, మాకు కష్టం అని చెప్పినప్పుడు నిజంగా వాళ్ళు అన్నారు, మీ ఇద్దరు కుమారులను తీసుకుని మాకు ఇచ్చేయండి, మేము ఇక్కడ పనిలో పెట్టుకొని దాని ద్వారా మా అప్పు తీసుకుంటామన్నప్పుడు ఆమె తిరిగి ఆమె కొంచెం వారు కొంత సమయం అడిగి ఉండవచ్చు కనుక ఆమె వచ్చి ఇక్కడ దాసునికి తెలియచేస్తూ ఉన్నది ఏమని, నా ఏలినవాడా నీకు తెలుసు, మా ఆయన ఎంత భయభక్తి గలవాడో నీకు తెలుసు. నిజంగా అలాంటి భక్తిపరుని జీవితంలో నిజంగా తెలిసి హఠాత్తుగా మరణము సంభవించడము, ఇదిగో మా పరిస్థితి బాగాలేదు, నా ఇద్దరు కుమారులను వారు తీసుకువెళ్ళి వారు అక్కడ పనిలో పెట్టుకుంటా అంటున్నారు కనుక మా కుటుంబం చిన్న భిన్నం అయ్యే అవకాశం ఉన్నది కనుక అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం కనుక నువ్వు సహాయం చేయమని అడిగినప్పుడు నిజంగా ఇక్కడ చూస్తే అప్పులవాడు తన ఇద్దరు కుమారులను దాసులుగా ఉన్నటకై పట్టుకొని పోవు సమయంలో ఆమె ప్రవక్త
ప్రవక్త దగ్గరికి ఆమె రావడం, నిజంగా ఆమెకున్న ఆర్థిక ఇబ్బంది బహుభారంగా ఉన్నది. ఆర్థిక ఇబ్బంది నిజంగా బహుభారంగా ఉన్నప్పుడు ఇక్కడ దాసుని తెలియజేశాడంటే 2వ వచనం నుంచి మనం చూస్తే ఇక్కడ ఎలీషా నా వల్ల నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనను. అందుకామె నీ దాసులైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనను. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరవు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను ఆ లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రనట్లో నూనె పోసి నిండినవి ఒక తట్టు ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసాను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. నిజంగా చూసినట్టయితే అద్భుత రీతిగా అలాంటి పరిస్థితుల్లో, అలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఆర్థిక అవసరత తీర్చబడింది దైవజనం ద్వారా. ఆర్థిక ఇబ్బందుల నుండి ఆమె తేరుకోవడానికి ప్రవక్త అయిన ఎలీషా చెప్పిన బట్టి ఆమె అన్ని పాత్రలు తెచ్చుకొని నూనె అంతా వారికి కావలసిన దానికంటే ఎక్కువ నూనె వారి పాత్రలు అంతా నిండింది కనుక వారు దానిని తిరిగి అమ్మివేసి ఆమె మీ అప్పు తీర్చుకోమన్నాడు. దేవుడు ఆమెకు స్తోత్రం కలుగును గాక. కనుక దేవుడు మన అంటే అలాంటి నిజంగా గడిచిన 5-6 మాసాలు మనం చూసాం. నిజంగా ఇలాంటి భయంకర పరిస్థితి నిజంగా ఈ లాక్డౌన్లో కూడా దేవుడు మనల్ని నిజంగా సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకున్నాడు. మనకు కావలసిన ఆహారాన్ని ఇచ్చి సంరక్షించి పోషించినాడు. నిజంగా మన కష్టాలతో పాటు ఇతరుల ద్వారా కూడా దేవుడు సహాయం చేయడానికి అవకాశం ఇచ్చి నిజంగా ఇలాంటి ఆకలి చావకుండా దేవుడు నిజంగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి నిజంగా పనులు లేకుండా ఉన్నప్పటికీ తిరిగి కుటుంబ పోషణలు మాత్రము లోటు లేకుండా దేవుడు మనల్ని ఇంతవరకు నడిపించినాడు. దేవుడు ఆమెకు స్తోత్రం కలుగును గాక. నిజంగా మన అవసరత తీర్చే దేవుడు. నిజంగా కనీసం 3-4 మాసాలు 3 మాసాలు నిజంగా ఉద్యోగం లేదు, చాలా ఇబ్బంది అయింది. అయినప్పటికీ దేవుడు ఆ ఇబ్బందిలో కూడా నిజంగా మనల్ని ఆయన కృపలో భద్రపరిచి తిరిగి తేరుకోవడానికి అవకాశం ఇచ్చినాడు. నిజంగా మన అవసరత తీర్చే దేవుడు. నిజంగా ఆర్థిక అవసరతలను ఆయన తీర్చగల దేవుడు మన దేవుడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మన అవసరత తీర్చగలుగుతాడు. నమ్మకంతో విశ్వాసంతో ఆయన మనం ముందు కొనసాగుతూ ప్రార్థిస్తూ ముందు కొనసాగలిగితే దేవుడు మన ఆర్థిక అవసరాలు తీర్చే దేవుడు. ఆయననే ద్వారం తెరిచి మన కొరకు ఆయన అద్భుత రీతిగా సహాయాన్ని ఇచ్చే దేవుడు కనుక అలాంటి దేవుని వైపు మనం చూస్తూ ముందు కొనసాగే వారిగా ఈ లోకంలో ఉండవలసిన వారమైనాం. దేవుడు ఆమెకు స్తోత్రం కలుగును గాక. ఇంకొక సన్నివేశం మనం చూసినట్లయితే ఇక్కడ మార్క్స్ వార్తలో మనం చూస్తాం. మార్క్స్ వార్త 6వ అధ్యాయము. మార్క్స్ సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటిస్తున్నారు. వారు ప్రసంగం చేస్తున్న సమయంలో ఒకసారి ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ మార్క్స్ సువార్త 6వ అధ్యాయం 35 నుంచి 44 వచ్చి మనం చూసినట్లయితే ఇక్కడ ఈయన చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్య లాయన యుద్ధకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది, చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్ళి భోజనము కేమైనాను కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి. అందుకైన మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయన అడిగిరి. అందుకైన నీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి, పోయి చూడుమని వారితో చెప్పాను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవని అనేది. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపింపగా వారు 100 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనలెత్తి ఆస్వాదించి ఆ రొట్టెలను విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టాను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. దేవునామకు స్తోత్రం కలుగును గాక. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మీయ ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు.
నిజంగా బోధిస్తున్న బోధ ఎంత అద్భుతంగా ఉండేదంటే ఉపమాన రీతిగా తెలియచేస్తూ ప్రతి మనిషి హృదయం కదిలింపబడి నిజంగా సత్యదేవుని నిత్యదేవుని వైపు, తండ్రిని దేవుని వైపు నిజంగా వారు అందరూ ఆకర్షితులై ఆయన చేస్తున్న బోధ వింటూనే ఉండిపోయినారు. నిజంగా అంటే ఆకలే మర్చిపోయి ఉంటారు అనుకుంటా. చాలా సమయం అయిపోయింది. ఆ సమయం అయిపోతున్నది. యేసుక్రీస్తు బోధ చేస్తూనే ఉన్నారు. శిష్యులకు ఆందోళన చెందినారు. అయ్యో ఇంతమంది ఉన్నారు, ఆకలితో అలమటించిపోతున్న ఏంటి పరిస్థితి? వారు వెళ్ళి యేసుక్రీస్తు అంటున్నారు, అయ్యా వారిని పంపిస్తే బాగుంటుందేమో, ఆకలి అవుతుంది, ఎక్కడికైనా వెళ్ళి భోజనమైనా చేస్తారు. నిజంగా ఇంత సమయం అయిపోయింది. వాక్యం చెప్తూ ఉన్నప్పుడు అందరు ఆశ్చర్యులై ఆ వాక్యాన్ని వింటూనే ఉన్నారు. నిజంగా ఆకలే మర్చిపోయినారు. తిరిగి వాళ్ళు నిజంగా మీరు ఒకవేళ వాక్యం పనిచేస్తే వారి ఆకలి వారికి గుర్తొస్తుందని. నిజంగా ఆత్మ బలమైంది కనుక బలమైన కార్యం వైపు ఆకర్షించబడింది. శరీరము బలహీనమైనది, ఈ బలహీనమైనది తిరిగి బలహీనతలు వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. కనుక ఇక్కడ ఆత్మలో వాళ్ళ బలమైన వారు ఉండి ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధిగా వారు స్వీకరిస్తూ ఉన్నారు. నిజంగా అది వాక్యం అయిపోతే శరీరం బలహీనమైంది కనుక తిరిగి ఆ శారీరక ఆహారం కూడా అవసరమే వారికి. అలాంటి పరిస్థితుల్లో శిష్యులు అన్నారు, వీళ్ళ పరిస్థితిని పంపిస్తే బాగుంటుందేమన్నారు. మీరే పెట్టండి భోజనం అంటే శిష్యులు ఆశ్చర్యపోయినారు. ఏంటి పరిస్థితి? ఈయన ఇంతమందికి భోజనం తీసుకొని రమ్మంటే ఇప్పుడు తీసుకుని రావాలన్నా అది ఎట్లా సాధ్యమవుతుంది? దూరం వెళ్ళినా ఇంతమందికి సరిపోయేంత భోజనం దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. అయితే పెట్టండి మీరు అన్నారు. అయితే వారు ఆశ్చర్యపోతున్నారు, మీ దగ్గర ఏమున్నాయన్నారు. వారు అక్కడ చూసినప్పుడు చుట్టుపక్కల వారు అక్కడ వచ్చిన వారందరూ చూస్తున్నప్పుడు చిన్నపిల్లల దగ్గర 2 చేపలు 5 రొట్టెలు గమనించినప్పుడు అవి తీసుకొని వచ్చి, ప్రభువా మన దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, ఏం పర్లేదు కూర్చోబెట్టి అందరినీ అన్నాడు. వందలుగా ఒక గుంపు, 50గా ఒక గుంపు, ఆ విధంగా అందరూ కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలను ఆకాశం వైపు ఎత్తి ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చినప్పుడు నిజంగా వడ్డిస్తే నిజంగా 5,000 మంది సంతృప్తిగా భోజనం చేశారు. అంటే ఇంచుమించు 5,000 మంది పురుషులే అంటున్నారు. నిజంగా పురుషులతో పాటు చిన్నపిల్లలు ఎంతమంది వచ్చారో, స్త్రీలు ఎంతమంది వచ్చారో నిజంగా ఆ లెక్క మనకు తెలియదు కనుక అంతమందికి దేవుడు నిజంగా ఆహారాన్ని ఇవ్వగలిగినాడు. నిజంగా అరణ్య ప్రదేశంలో జనులు ఇబ్బంది పడకుండా 5 రొట్టెలు 2 చేపలు 2 చిన్న చేపల ద్వారా అనేకుల ఆకలి అనే అవసరతను తీర్చగలిగినాడు యేసుక్రీస్తు ప్రభువారు. అనేకుల ఆకలి అనే అవసరాన్ని తీర్చగలిగిన దేవుడు కనుక ఈరోజు గమనించినట్టయితే దేవుడు నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు ఆకలి అనే బాధ లేకుండా దేవుడు మనకు నిజంగా సమకూరుస్తూ ఉన్నాడు. నిజంగా మనము ఆరోగ్యంగా భుజిస్తూ ముందు కొనసాగలుగుతున్నామంటే అది దేవుని కృప కనుక. ఆయన అవసరతను తీర్చాడు. అక్కడ ఆత్మీయ ఆహారాన్ని అందించినాడు. తిరిగి వారికి శరీర సంబంధించిన ఆహారాన్ని కూడా వారికి అందించినట్టుగా మనము ఈ లేఖన భావంలో మనం చూస్తున్నాం కనుక అడవిలో వారి జనులు ఇబ్బంది పడకూడదని నిజంగా వారికి చూసినట్టు అక్కడ ఆకలి అవసరత వారికి ఉన్నది. ఆ ఆకలి అనే అవసరతను యేసుక్రీస్తు అద్భుత రీతిగా ఆయన తీర్చాడు. నిజంగా ఇంచుమించు 5,000కు పైబడి చాలామంది ఉట్టి పురుషుల లెక్కనే చెప్తున్నారు, అనేక మంది కూడా తృప్తిగా భోజనం చేయడానికి అవకాశం ఇచ్చినాడు దేవుడు. నిజంగా మన ఆకలి అవసరాన్ని తీర్చే దేవుడు. సంతృప్తిగా ఈరోజు భుజించగలుగుతున్నామంటే ఆ అవసరాన్ని, ఆకలిని అవసరాన్ని దేవుడే తీరుస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులని ఆ లోటును దేవుడే సహాయం చేసి నిజంగా మన ఇరుక్కులో పడకుండా మనకు ఆయన సహాయం చేసి అవసరతను మనకు తీరుస్తూ సహాయం చేస్తున్నాడు. ఆ కానా అనే వివాహంలో నిజంగా పరుగు పోయే పరిస్థితి, నిజంగా అక్కడ పరుగు పోకుండా నీళ్ళను ద్రాక్షరసంగా మార్చి నిజంగా తిరిగి ఆ కార్యక్రమాన్ని ఘనంగా జరిగించిన మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో అలా అవమానకరమైన సంఘటనలు వచ్చినప్పుడు నిజంగా క్రీస్తు ప్రభువారు నిజంగా మనల్ని ఘనంగానే ఉంచాలని ప్రయత్నం చేస్తారు కనుక అవమానంగా మాత్రం దేవుడు మనల్ని ఉంచాడు కనుక జ్ఞాపకం చేసుకోవాలి కనుక యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా మన ప్రతి అవసరత ఆయన తీర్చగల సమర్థుడు. దేవుడు నామముకు స్తోత్రం కలుగును గాక. శిష్యులు కూడా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ లూకా సువార్త 5వ అధ్యాయము 5 నుంచి 6 వచనం మనం చూసినట్టయితే ఇక్కడ లూకా సువార్త 5వ అధ్యాయము 5-6 వచనం మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టేది. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సంఖ్యలు చేసిరి. వారు వచ్చి 2 దోణలు మునుగునట్లు నింపిరి. దేవునామకు స్తోత్రం. రాత్రంతయు శ్రమ పడినను ఏ చేపలు దొరకకపోయినప్పుడు వారి వ్యాపార అవసరం
నిజంగా ఇక్కడ పేతురు వారి నిజంగా వారి కుటుంబము చేపలు పట్టే వృత్తి వారిది. ఉద్యోగరీత్యా అంటే వారి వృత్తి చేపలు పట్టడం. వారు ఉపాధి కుటుంబాన్ని పోషించుకోవడానికి వారు చేపలు పట్టాలి. నిజంగా రాత్రంతయో కష్టపడ్డారు. వారి వ్యాపారం కొరకు, వారి ఉపాధి కొరకు, వారి కుటుంబ పోషణ కొరకు అది అవసరం కనుక రాత్రంతా ప్రయాసపడ్డారు. కానీ వారికి నిజంగా ఒక చేప దొరకలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి నిజంగా వారికి ఆ అవసరత ఎరిగిన వాడు కనుక వారు అన్నాడు, తిరిగి వారు వేయమన్న యేసుక్రీస్తు ప్రభు చూపిన వైపు వల వేయమన్నప్పుడు, నా వెళ్ళినవాడా రాత్రంతా వేసామా వాటి వైపే చాలా ప్రయాసపడ్డాం, మాకు ఒక్కడు కూడా దొరకలేదు, అయినా నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను వేస్తానన్నాడు. వేసినప్పుడు అద్భుత రీతిగా నిజంగా వారి వలలు ఎక్కడ తెగిపోయి పెగిలిపోతాయన్న రీతిగా విస్తారమైన చేపలు వారికి పడ్డప్పుడు వారు నిజంగా అది మొయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు వారి నిజంగా వారి తోటి అక్కడ ఉన్నవారు, తోటి సహోదరులు వారు అక్కడ ఉన్నవారు, వారితో అక్కడ వారు చేపలు పట్టే వృత్తి ఉన్నవారికి వారు సైగ చేసి పిలిచినప్పుడు వారు వచ్చి సహాయం చేసి పడవలు మునిగిపోయేటట్టుగా అంత ఫుల్గా నిండిపోయినన్ని చేపలు నిజంగా వారి వ్యాపార అవసరత కొరకు దేవుడు వారికి సహాయం చేస్తున్నాడు. నిజంగా దేవునామకు స్తోత్రం కలుగునుగాక. మన జీవితంలో కూడా అలా ప్రయాసపడుతున్న ఉపాధి కోసము దేవుడు అన్ని సమకూరుస్తున్నాడు. మనకు కావలసిన నిజంగా కొన్నిసారి పనులు లేకపోయినప్పటికీ, లాక్డౌన్ ద్వారా కొంత పని కోల్పోయినప్పటికీ, ఉపాధి కోల్పోయినప్పటికీ తిరిగి దేవుని నిజంగా ఆయన మన అవసరత తీర్చే దేవుడు కనుక నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి, ప్రార్థించండి. దేవుడు మీ కుటుంబ అవసరత తీర్చగల సమర్థుడు. నిజంగా వారి వ్యాపార అవసరత ఎరిగిన వాడు కనుక దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు దర్శించి వారు చెప్పినట్టుగా వారు విన్నప్పుడు నిజంగా వారి వ్యాపారంలో వారి ఉపాధి కోసం కావలసిన ఊహించిన దానికంటే వారు ఎక్కువగా వారు నిజంగా వారు పొందుకోగలిగినారు. కనుక ఈ సాయంకాల సమయంలో గమనించవలసింది ఏంటంటే, ఇలాంటి పరిస్థితుల్లో 5-6 మాసాలు మనం చూసినప్పుడు ఒడిదుడుకుల సమయాలు మన జీవితంలో వచ్చాయి. అయినప్పటికీ దేవుడు నిజంగా ఆరోగ్య పట్ల ఆయన మనం చూసినట్లయితే ఆయన మన పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు కనుక ఆయన మన ప్రతి అవసరత తీర్చడానికి సమర్థుడు. నిజంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి కానీ నిజమైన చూసినట్టయితే ఇక్కడ అంటే కొరత కానీ అవమాన పాలు కాకుండా దేవుడు మనల్ని కాపాడి తిరిగి నిజంగా ఆహార విషయంలో కూడా దేవుడు మనకు ఆయన సహాయం చేసిన వాడు. అంతేకాదు ఉపాధి కోసం కూడా దేవుడు మన అవసరత తీర్చే దేవుడు కనుక మనకు కావలసిన నిజంగా మన కుటుంబ పోషణలో కొంత మనకి ఇబ్బంది అయినప్పటికీ దేవుడు తిరిగి దాని ఇబ్బందిని పూర్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కనుక నువ్వు విశ్వాసంతో ప్రార్థించినట్టయితే దేవుడు నీ కుటుంబంలో ఉన్న ఆ ఆర్థిక ఇబ్బందులని నిజంగా ఇరుకు సమస్యల నుండి దేవుడు విడుదల కలగజేస్తాడు. ఉపాధి లేకపోతే ఉపాధిని కలగజేస్తాడు. నిజంగా నీకు కావలసిన పని లేకపోతే పనులు లేక ఇబ్బంది పడుతుంటే కావలసిన పనులు ఇప్పించి దేవుడు సహాయం చేయగలుగుతాడు. ఎందుకంటే నీ అవసరత ఎరిగిన వాడు. నువ్వు ప్రార్థిస్తే నీ అవసరతను తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కనుక అలాంటి విశ్వాసంలో ముందు కొనసాగే వారిగా ఈ లోకంలో ఉండవలసిన వారమైనాం. ఇక్కడ యోహాను సువార్త కూడా చూసినట్టయితే ఇక్కడ ఒక వ్యక్తిని చూసినట్టయితే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడు. నిజంగా ఎవరైనా వచ్చి ఆదుకుంటారేమో, ఎవరైనా నిజంగా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ బెత్సైదా అనే కోనేటి దగ్గర కూర్చొని అనుదినం వేసి చూస్తున్నాడు. ఆ బెత్సైదా అనే కోనేటిలో నిజంగా బెతెస్దా అనే ఆ కోనేటిలో ఆ దేవతలు వచ్చి నీళ్లు అల్లాడించినప్పుడు ఎవరు ముందు ఆ నీళ్ళలో పడతారో నిజంగా వారు ఎలాంటి రోగం ఉన్నా ఆ రోగము నుండి వారు విడుదల పొందుకునే అవకాశం వారికి ఉండింది. ఇక్కడ ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుంచి నిజంగా అక్కడ బెత్సైదా అనే కోనేటి వద్ద 38 ఏళ్ల నుండి వ్యాధి గల మనుష్యుని నిజంగా ఆరోగ్యము అంటే ఆరోగ్య అవసరత గుర్తించాడు దేవుడు. ఆరోగ్య అవసరత ఆయనకు ఉన్నది, ఆరోగ్యం కావాలి. 38 సంవత్సరాల నుంచి ఎక్కడ పడి ఉన్నాడు, ఎవరు తీసుకొని వెళ్ళి దాంట్లో పడడం, దాన్ని తీసుకొని ఆ నీళ్ళలో దింపట్లేదని చెప్పని వేచి చూస్తున్నాడు, బాధపడుతున్నాడు. అందరికి ఆశ అందరూ స్వస్థత ఉందని ఎవరి ఉరుకు పరుగులో వారు ఉన్నారు. ఈ వ్యక్తి ఆశ ఉంది కానీ వెళ్ళలేకపోతున్నాడు. యేసుక్రీస్తు వారు అడిగాడు, నువ్వు స్వస్థత కోరాలనుకుంటున్నావా అంటే, ప్రభువా 38 సంవత్సరాల నుంచి ఎక్కడ ఉన్నాను, నన్ను ఎవరు తీసుకొని వెళ్ళట్లేదయ్యా, నాకు ఆశ ఉన్నది అని చెప్పన్నప్పుడు నిజంగా యేసుక్రీస్తు చేసిన ఇక్కడ చూసినట్లయితే ఆ యోహాను సువార్త 5వ అధ్యాయము 5 నుంచి వచ్చి చూస్తే అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు నేను యేసు వాడు పడి ఉండేది చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థపడ గోరుచున్నావా అని వాని అడగగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా
దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపునెత్తుకొని నడిచెను. దేవునామకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజంగా కోనేటి నీళ్ళలో దిగితేనే స్వస్థత దొరుకుతుంది అనుకున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, నేను దిగలేకపోతున్నాను, ఎవరు తీసుకోవట్లేదు అన్నానే. నువ్వేం పర్లేదు, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నువ్వు వెళ్ళు అని చెప్పన్నప్పుడు నిజంగా ఆ వ్యక్తి దగ్గర లేచి తన పరుపెత్తుకొని నడుచుకుంటూ ముందు కొనసాగినట్టుగా ఈ లేఖన భాగంలో మనం చూడగలుగుతున్నాం. అంటే నిజంగా ఈ సమయంలో ఇలాంటి స్వస్థత మనకు అవసరం. దేవుడు అంటున్నాడు, నిజంగా ఇలాంటి వ్యాధి నుండి విడుదల పొందుకోవాలని కోరుకుంటున్నావా అని దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం అవును ప్రభువా, ఇదిగో అనేకులు ఇలాంటి పరిస్థితుల్లో ఉండి ఎవరి వారు నిజంగా వారి స్వీయరక్షణ కోసం ఎంతగానో పాటుపడుతున్నారు ప్రభువా. నిజంగా వారి స్వీయరక్షణ కూడా కొన్నిసార్లు వారిని కాపాడలేకపోతున్నది. ఎందుకంటే అయా నీ ఇలాంటి సమయంలో నీ కృప నీ కనికరం మాకు అవసరమని మేము ప్రార్థించినట్లయితే దేవుడు మనల్ని నిజంగా మన ప్రాంతాలను స్వస్థపరిచే సమర్థుడు గనక ఈ సమయంలో ఆయన స్వస్థత అవసరమై ఉన్నదని యేసుక్రీస్తు ప్రభువు ఎరిగి ఆయనకు సహాయం చేసినట్టుగా ఈ వాక్య భాగాలు మనం చూస్తున్నాం. కనుక మనకు కూడా ఆత్మీయ స్వస్థత కానీ శరీర స్వస్థత కానీ యేసుక్రీస్తు ద్వారా మనకి ఏ అవసరం ఉందో నాకు తెలుసు కనుక మనం ప్రార్థించినప్పుడు నిజంగా అలాంటి స్వస్థతను దేవుడు కలగజేయ సమర్థుడు కనుక మనం జ్ఞాపకం చేసుకునే వారుగా ఈ లోకంలో ఉండవలసిన వారమైన అందుకని మీకు ఏ అవసరం ఉన్నా ప్రభువును అడిగి ఆ అవసరం తీర్చుకునే వారిగా ఈ లోకంలో మనం ఉండవలసిన వారమైనా. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయము ఇక్కడ 7వ వచనంలో మనం చూసినట్టయితే ఇక్కడ 15వ అధ్యాయం 7వ వచనంలో నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నాయందు మీరు, మీ యందు నేను ఉండాలి. ఆ విధంగా మనం ఉండాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన మనలో ఉండాలని మనం ఆయనలో ఉండాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక అలా ఉన్నట్లయితే మీకేది ఇష్టమో నన్ను అడగండి, నేను మీకు ఇస్తా అంటున్నాడు దేవుడు. కనుక మన అవసరత ఏదో ఉందో మనం అడిగితే ఆ అవసరతను దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఆకలి నుంచి దేవుడు నిజంగా ఆకలి అవసరం తీర్చినాడు. ఆర్థిక ఇబ్బందులను దేవుడు ఇక్కడ తీర్చినాడు. వారికి ఉన్న బలితలను బట్టి అడిగితే వారు నిజంగా తీర్చినాడు. వారి కుటుంబ పరిస్థితి నిజంగా వారి పరువు పోయే పరిస్థితి వచ్చింది, కానీ అక్కడ దేవుడు అక్కడ పరువు పోకుండా అక్కడ వారి నిజంగా వారి అవసరత తీర్చినట్టుగా ఈ వాక్య భాగాలు మనం చూస్తున్నాం. నిజంగా అంటే అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఇలా భయంకర పరిస్థితిలో ఉన్నాడు. నిజంగా స్వస్థత కోసము అవసరం కనుక క్రీస్తు వైపు అని చూసినప్పుడు నిజంగా ఆ స్వస్థత పొందుకోగలిగినాడు. దేవుని నామముకు స్తోత్రం కలుగునుగాక. మనం నిజంగా ఇక్కడ చూసినట్లయితే ఆర్థిక ఇబ్బందులనే బాధ నుండి కూడా దేవుడు నిజంగా ఇబ్బందులను కుటుంబాన్ని దేవుడు తన స్వాతన ఆ అవసరాన్ని తీర్చినాడు. నిజంగా విధవరాల పక్షాన ఉండి అవసరం తీరడానికి ఎలీషా భక్తుని దేవుడు అద్భుత రీతిగా వాడుకొని వారి కొరతను తీర్చగలిగినాడు. కనుక ఇక్కడ చూసినట్లయితే 5 మనం చూసాం. ఆర్థిక ఇబ్బందుల నుండి తర్వాత వారి పరువు పోకుండా దేవుడు వారిని కాపాడి నిజంగా వారి భోజనం విషయంలో దేవుడు వారిని ఆదరించినాడు. అంతేకాకుండా వారు నిజంగా వారి ఉపాధి కోసం పనులు లేక ఉపాధి లేదు కోల్పోయే పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారికి అద్భుత రీతిగా వారికి ఉపాధిని ఇచ్చినాడు. ఆ చేపలు వారి నిజంగా పట్టినప్పుడు లేనప్పుడు దేవుడు వారికి సహాయం చేసినప్పుడు నిజంగా వారు తిరిగి వారి ఉపాధిని వారు పొందుకొని వారు దాని ద్వారా వారి కుటుంబ పోషణ చేసుకోవడానికి అవకాశం దొరికింది. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి స్వస్థత పొందుకోవడానికి అవకాశం దొరికింది. అది దేవుడు అందుకనే అంటున్నాడు, మీరు నాలో ఉన్నట్లయితే మీకు ఏది ఇష్టమో అది అడగండి, నేను మీకు ఇస్తా, మీ అవసరం నేను తీరుస్తా అంటున్నాడు దేవుడు. కనుక మనం దేవుడు మనలో మన ఇంట్లో మన కుటుంబంలో ఉన్నట్లయితే మన అవసరత తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మనం మన వైపు మనం చూస్తూ ముందు కొనసాగే వారిగా ఈ లోకంలో నిలిచిన వారమైనా. నిజంగా హన్నా జీవితంలో కూడా నిజంగా పిల్లలు లేక ఎంత బాధపడిందో దేవుని సముఖంలో హన్నా తనకు సంతానము లేదని దేవుని సన్నిధిలో విలపించగా ఆమె సంతానము కలిగింది. అంటే ఆ సంతానం అనే అవసరం ఆమెకు ఉన్నది, అది ఆమెకు అవసరము, అది తప్పకుండా ఆమెకి కావాలి. కనుక దేవుడు ఆమె అవసరాన్ని నిజంగా తీర్చాడు. ఏడ్చి దేవుని సముఖంలోకి వచ్చింది, ఆమె ప్రాధేయపడింది, ప్రార్థించింది, అద్భుత రీతిగా గొప్ప మంచి కుమారుని పొందుకోగలిగింది. కనుక ఈ సాయంకాల సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మన ప్రతి అవసరత తీర్చగల సమర్థుడు. కనుక ఏమంటున్నాడు, అలా అవసరం మన జీవితం తీర్చబడాలి అంటే మనమేం చేయాలి అని ఇందాక వాక్యంలో మనం చూసాం. ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసాం. ఏమని ఇక్కడ 7వ వచనంలో మనం చూసాం. ఇక్కడ ఏమని, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడుతుంది. అనుగ్రహింపబడున్న వాక్యం సెలవిస్తుంది. కనుక నా యందు మీరును
తర్వాత మీ యందు నా మాటలు, ఒకవేళ ఆ మాటలు విన్న మాటలు మీరు విని విశ్వసించి మీరు ప్రార్థించగలిగి ఆ మాటల ప్రకారం నిజంగా మీరు జీవించగలిగినట్టయితే, నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడుతుంది. మనకి ఏది ఇష్టమో ఈ రాత్రికాల సమయంలో ఏ అవసరం మనకు ఉందో నిజంగా విశ్వసించి దేవుని అడిగినట్టయితే దేవుడు అద్భుత రీతిగా తప్పకుండా మీకు సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కనుక మరి జ్ఞాపకం చేసుకుందాం. ఇటు మాట మేము ఇక్కడ భద్రపరిచి అలా మహిమార్థమై నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీ అవసరత ఏదున్నా ఇక ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు అద్భుత రీతిగా మీ అవసరాన్ని తీర్చగల సమర్థుడు. ఇక్కడ మనం చూసాం 6 విషయాలు మనం గమనించున్నాం. నిజంగా ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి స్థితిలో ఉన్నారో వారి పరిస్థితులను దేవుడు ఏ విధంగా తారుమారు చేసి సహాయం చేశాడో మీరు అది గమనించి అలాంటి సహాయం మీరు కూడా పొందుకునే స్థితిగతిలో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక మీ అవసరత తీర్చే దేవుడు మీ పక్షాన ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో అడుగుదాం, మనకు అవసరతను మనం తీర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల దేవా మా యేసు రాజా, మీకు స్తుతులు స్తోత్రాలు ఆచరిస్తున్నాం ప్రభా. ఈ సాయంకాల సమయంలో నీ సముఖంలో ప్రార్థించడానికి గడపడానికి అవకాశం ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు వదనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏ విధంగా మా అవసరాలు ఎరిగిన వాడవు అయ్యా, నీ గ్రంథంలో అయ్యా బిడ్డలు దేవత ఎలాంటి అవసరంలో ఉన్నారు అయ్యా, వారి పక్షాన్ని ఉండి వారి అవసరం ఏ విధంగా తీర్చావో దేవ తండ్రి నీ వాక్యం ద్వారా మాకు దేవ తండ్రి బయలుపరిచినావు తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మేము మీలో ఉండాలని, అయ్యా మాలో దేవ తండ్రి మీ మాటలు ఉండాలని, ఆ మాటల దేవత నిలిచి ఉన్నట్టయితే దేవ తండ్రి మాకేది ఇష్టమో అది అడిగితే నువ్వు సహాయం చేస్తా అంటున్నావు. మా కొరతను ఎరిగిన వాడువు, మా అక్కర ఎరిగిన వాడువు, మా అవసరం ఎరిగిన వాడు కనుక తండ్రి నువ్వు తీర్చగల సమర్థ కనుక తండ్రి ఈ సాయంకాల సమయంలో విశ్వసించి ప్రార్థిస్తున్న వారికి జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబంలో ఏ అవసరత చేత వారు బాధపడుతున్నారో అయ్యా, కన్నీటితో, వేదనతో, బాధతో, దుఃఖముతో, ఆయాసముతో ఉన్నారు అయ్యా, నీ దయగల హస్తము, సన్నిధి, శక్తి, ప్రభావము నజరైన యేసు నామములో వారి గృహం మీదకి ఈ క్షణమే బలముగా దిగివచ్చును గాక తండ్రి. స్తోత్రం ప్రభువా. ఈ అవసరతను బట్టి వారు బాధపడుతున్నారు తండ్రి అయ్యా, ఉద్యోగం లేక బాధపడుతున్నారా అయ్యా తండ్రి, వారి గృహంలో ఇవ్వ తండ్రి అయ్యా, భోజనం విషయం బాధపడుతున్నారా, అనారోగ్యం బాధపడుతున్నారా అయ్యా తండ్రి, వారికి కావలసిన ఇవ్వ తండ్రి, స్తోత్రం ఇవ్వ తండ్రి, కుటుంబంలో సమాధానం లేక బాధపడుతున్నారా, ఏ విషయంలో దేవతన అవసరం ఉందో, ఏ కుటుంబానికి ఏ అవసరం ఉందో నీకు తెలుసు కనుక తండ్రి నీ బలమైన శక్తి, సన్నిధి, ప్రభావము వారి గృహం మీదకి బలంగా దిగి వచ్చి దేవ తండ్రి అయ్యా తండ్రి ఈ ప్రార్థన ద్వారా దేవ తండ్రి స్తోత్రం ఏకీపించిన వారందరి కుటుంబంలో దేవ తండ్రి గొప్ప అద్భుతమైన మీరు కార్యం జరిగించి దేవ తండ్రి మీరు సహాయం చేయమని మీ పాసనలో విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా తండ్రి. స్తోత్రం నాయన. అయ్యా దేవ తండ్రి ఈ సాయంకాలం చేస్తున్న ఈ ప్రార్థన నీకు మహిమకరంగా, వీక్షిస్తున్న బిడ్డకు దీవెనకరంగా మీరు జరిగించి దేవ తండ్రి వారి ప్రతి అవసరత మీరు తీర్చండి, మీరు తీర్చి దేవ తండ్రి అయ్యా తండ్రి వారి దేవ తండ్రి వారి జీవితంలో అద్భుతమైన కార్యము అయ్యా తండ్రి ఈ సాయంకాలం మీరు మొదలుపెట్టి ఆరంభించి అయ్యా తండ్రి మీరు కార్యము సఫలపరచమని మీ పాసన విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. వారి ప్రతి అవసరత అక్కడ మీరు తీర్చి నడిపించమంటున్నాం దేవ తండ్రి. స్తోత్రం ప్రభా. అవి మరొకసారి దేవ తండ్రి సంఘాల బట్టి ప్రార్థిస్తాం, సేవకులు సేవకురాలను బట్టి ప్రార్థిస్తూ జ్ఞాపకం చేసుకుని పరిచయం దీవించి ఆశ్రయించి బలపరిచి అద్భుత రీతిగా మీరు ముందుని కొనసాగించి నడిపించండి ప్రభా. ఈ కోవిడ్-19 నుంచి దేవ తండ్రి త్వరగా విడుదల పొందుకోవడానికి కావాల్సిన మెడిసిన్ ఇక త్వరగా మీరు మార్కెట్లోకి మీరు రప్పించి దేవ తండ్రి అయ్యా, మేమందరం దేవ తండ్రి ఆ మహమ్మారి భారీ నుండి దేవ తండ్రి తప్పింపబడడానికి మీ కృపాకరిగా చూపించి నడిపించమని పాసన విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. మరొకసారి వీక్షిస్తున్న వారందరూ మీకు ఒకటి దాచుకోండి, క్రైస్తవ సమాజాన్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని బలపరిచి దేవా మీరే మహిమాగ్రత ప్రభావాలు పొందుకునేలాగిన మహిమ ముందు మీరు కొనసాగించి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో బతిమలాడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మకుని సహవాసము వీక్షిస్తున్న ప్రతి బిడ్డలపైను, కుటుంబాలపైన, సంఘంపైన, యావత్ సమాజంపైన, పరిచయపైన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడు నీడే ఉండును గాక. ఆమేన్. ప్రభు నాకు మహిమ కలుగును గాక. తిరిగి క్రీస్తు ఈ సాయంకాలం కార్యక్రమం తిరిగి శుక్రవారం కలుసుకుందాం. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్.